వర్షం స్టార్ట్ అయింది. మన వీడియో కంప్లీట్ ఏదో కాదో నాకు అర్థం కావట్లేదు. రప్పరప్ప చేయాలి, అందుకని వెయిట్ చేస్తుంది. దీన్ని కూడా వెయిట్ చేపియొద్దు. టేస్ట్ చేసినాక బా నేను చెప్పినా టమాటా సూప్ అంతా వెళ్ళిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది, ఏకదమ్ము. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన తమిళ చూసారు కదా, మన తమిళలో నా పక్కన ఉన్నది ఎవరు అనుకుంటారా? ఇగో ఇతనే. ఎంతసేపు మరి? ఇప్పుడే బంద్ చేస్తున్నా, బయట వచ్చేసరికి లేట్ అయింది. అయితే ఆయన ఎవరో కాదు, ఆయన మా బావ. మా బావకి ఎన్నోసార్లు చెప్పిన, అంటే మన వీడియో స్టార్టింగ్ నుంచి, ఒక్కరోజు సెలవు పెట్టి బావ, సెలవు పెట్టి మంచిగా కళ్ళు తాగకుండా ఎంజాయ్ చేద్దాం, నీకు ఏది కావాలంటే అది వండి పెడతానే. అయినా కానీ ఎన్నోసార్లు వినలేదు, ఎందుకంటే షాపు అని ఎప్పుడు షాప్ కానీ ఉంటుండు. సండే కూడా తీసుండు షాప్. రోజు మా బావ ఇలా సండే అయినా కానీ షాప్ బంద్ చేయించి, షాప్ తీసిండు సండే అయినా కానీ షాప్ బంద్ చేయించి మరి బలవంతంగా తీసుకొని వచ్చిన. ఇవాళ స్పెషల్ ఏంటంటే మా బావనే కళ్ళు పైసలు పెట్టుకుంటుండు. ఇక ఈరోజు ఏంది అంటే మొత్తం మిడకాయ, అంటే మొత్తం టాప్ టు బాటం దాకా అనమాట. ఇదంతా పీసెస్. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని కళ్ళులో ఎంజాయ్ చేసుకుంటూ తిందాం. వీటిని ఎక్కువ కాకుండా 3 ముక్కలు కట్ చేసుకుందాం అన్నీ. వీటితో పాటు ఒక లెగ్ పీస్ కూడా తెచ్చినాం. దీనికి మామూలు కాట్లు పెట్టుకుందాం, సరిపోతుంది అంతే. ఓకే, మొత్తానికైతే మనం టమాటా, కొత్తిమీర, ఈ దొడ్డుమిర్చి, పచ్చిమిర్చి కానీ దొడ్డుమిర్చి, ఎందుకంటే కారం ఉండదు, మనం అలాగా కారం వేస్తాం కాబట్టి. ఇక టమాటా కోసుకోవడం ఇదంతా అయిపోయింది. ఈ చికెన్లో మాత్రం ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయొద్దు. ఈ టమాటా ఫ్లేవర్తో, ఈ టమాటాకు ఉన్న గ్రేవీతోటే ఆ ముక్కకు మొత్తం పట్టాలి, మంచిగా ఉడకాలి, కడాయిలో కడాకేంపాలి. మా బావ అయితే వెయిటింగ్ చేసుకుంటూ, కళ్ళు పైసలు మా బావ అయినా కానీ తాగేది మనం కాబట్టి, ఒకసారి మా బొమ్మడిది ఎట్లా వండి పెడతాడా, ఇవాళ షాప్ బంద్ చేపించి మరీ తీసుకొచ్చిండు, ఇవాళ పైసలు లాస్ అని ఎంత దీర్ఘంగా వెయిట్ చేస్తున్నాడు చూడండి. సరే, ఇక మొత్తానికైతే పొయ్యి ముట్టించుకుందాం, అయిపోయింది కాబట్టి. వర్షం వస్తట్టుంది ఇప్పుడు, మబ్బు అయింది మొత్తం. ఈ వర్షాకాలం ఇదే బాధ, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు పొద్దు తెలియదు. వచ్చిన రోజు కూడా ఇంతే చేసింది, వర్షం వచ్చేటట్టే చేసింది. కానీ అప్పటికంటే ఈరోజు ఇంకెక్కువైంది మబ్బు. వర్షం వస్తట్టే ఉంది గట్టిగానే. ఆ వర్షం వచ్చేలోపు మనం మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, తినుడు తాగుడు కూడా అయిపోవాలి. నూనె ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే నీళ్ళు పోయాం కాబట్టి. పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్. పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాక చికెన్ వేసుకోవాలి తర్వాత. ఈ ఫస్ట్ నూనెలో కొంచెం వేగాలి ముక్కలన్నీ. అల్లం వెల్లిగడ్డ వేద్దాం, ఎందుకంటే ముక్కకు పడుతుంది. ఇప్పుడు టమాటా వేసుకుందాం, అల్లం వెల్లిగడ్డ అంటకపోతుంది లేకుంటే. ముక్క అనేది నూనెలో మంచిగా అల్లం వెల్లిగడ్డ ఉడికింది. అంటే ఈ ముక్క నూనెలో ఉడకడం, అల్లం వెల్లిగడ్డ నూనెలో ఉడకడం కారణం ఏంటంటే, ముక్క మనం బొక్క కూడా తినొచ్చు, కౌసు వాసన అనేది గింత కూడా రాదనమాట. మెయిన్ ఇది. అంటే కొంతమంది ఎట్లా అంటే, కొంతమంది చికెన్ ఉన్నా కానీ కౌసు వాసన వస్తుంటుంది, ముక్క తింటుంటే తినబుద్ధి కాదు. మనం అంతా అట్లా కాదు, కిరాకుంటుంది, బొక్క కూడా వదిలిపెట్టకుండా తింటాం. టమాటాకున్నదంతా గ్రేవీ అంతా దిగింది, మనం నీళ్ళు పోయకుండా ఒకటి అయిపోయింది. ఈ గ్రేవీ అంతా ముక్కకు పడుతుంది అనమాట మంచిగా. ఇక తింటుంటే ఆ మజానే వేరు ఉంటుంది. ఇంకొక నిమిషం ఉడకనిద్దాం ఈ గ్రేవీలో. ఇప్పుడు మనం చేసే ప్లేస్ అడవిలు ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి. 2 సార్లు పాము కూడా పడదు ఈ ప్లేస్లో. కానీ దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవాలి, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు.
ఓకే, జబర్దస్త్గా పట్టింది ముక్కకి. ఇక మనం ఇందులో కారం, ఉప్పు అన్ని మసాలాలు వేసుకుందాం. చికెన్ మసాలా, మళ్ళీ గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకుందాం. కారము, ఇది చికెన్ మసాలా, ధనియాల పొడి, ఇది మన నూనె మసాలా, గరం మసాలా, ఇది పసుపు, ఉప్పు. ఇలానే నిమ్మకాయ పిండుకుందాం. ఒక్కసారి కలుపుకుంటే ముక్క మాత్రం కిరాక్ ఉడికింది. అవి కిరాక్ అంటే ఫ్రై అయితే డీప్ ఫ్రై మస్తు అయింది. నాకు చూసుకుంటేనే నోరు ఊరుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం కళ్ళు ముందర పెట్టుకుందాం. కళ్ళు కూడా వచ్చేసింది. దీన్ని దింపుకుంటే ఇంకా ఏం లేదు, అయిపోయింది మొత్తం. ఓకే, మనం అనుకున్న దానికంటే ఇంకా మంచిగా అయింది ఫ్రై అయితే. దాన్ని చూస్తుంటే నేను నోరు ఊరుతుంది మొత్తం. కిరాకంటే కిరాక్ అయింది. మా బావ షాప్ బంద్ చేసి వచ్చినందుకు ఆయనకు మంచి ఫలితమే దక్కింది. దింపుదాం ఇంకా. మా బావని షాప్ కాంచి ఎత్తుకొని వచ్చిన, షాప్ బంద్ చేయించి. ఎందుకంటే ఇంటికి పోతే ఆయన మూడు మారుతుంది మళ్ళీ, అందుకనే. ఓకే, మొత్తానికైతే అయింది. వర్షం మస్తు వస్తట్టుంది, అందుకని రప్ప చేసేసినాం. కళ్ళు కూడా రెడీగా ఉంది. ఏమని చెప్తావా మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూవర్స్కి? అంటే ఇది ఒకటి సర్ప్రైజ్గా ఉంది. ఇటువంటి అట్మాస్ఫియర్ ప్లేయరు ఎక్కడ దొరకాలనుకుంటా. ఇది ఒక మిరాకిల్ కాదు. నీకు నచ్చిందా? ఇట్లా సూపర్ నచ్చిందా? సూపర్ ఫుడ్, సూపర్ క్లైమేట్. అసలు నేనేమో అనుకున్నా కానీ ఇంకా సూపర్ వచ్చింది. దాని ఆ ముక్కను చూస్తుంటే, ఆ స్మెల్ చూస్తుంటే అసలు ఆగలేకపోతున్నా. సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ కెమెరామ్యాన్ అయితే దీంతో జల్దీ చేసేసి నాకు నోరు ఊరుతుందని చెప్తుండు. నేను మీకు చెప్తున్నా కానీ నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఓకే, లేట్ చేయొద్దు అసలుకి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆగలేకపోతుర్రు. ఎంత వర్షం వచ్చినా కూడా ఈ వంటకం మాత్రం అద్భుతం. గ్రేట్. స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది. మన వీడియో కంప్లీట్ ఏదో కాదు నాకు అర్థం కావట్లేదు. రప్పరప్ప చేయాలి, అందుకని. ఈ నిమ్మకాయలో ఉన్న మద దేంట్లో ఉండదు. నాన్ వెజ్ వండుకుంటే మాత్రం. మనం వంట వండేలోపు క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. నల్లగా అయిపోయింది మబ్బులన్నీ. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఎట్లయితే చూడాలి. ఆహా, మృదువుగా ఇట్లా వేయాలి ముక్క మీద. ఏం మజా ఉంటుంది. అబ్బా బాబా బాబా. రైట్, తినేటప్పుడు పోసుకుంటే బాగుంటుంది. ఒక దగ్గర నుంచి వర్షం వస్తుంది. మా బాధ మాది ఏంటంటే, అంటే అట్లాని కాదు, కెమెరా తడుస్తుందని. వీడియో కూడా కావాలి కదా, కెమెరా ఒకటనే కాదు, వీడియో మెయిన్. ఆగనుకో, నేను కూడా తా. కళ్ళు ఎట్లుంది? బాగుందా? మీ దగ్గర తాగినట్టుందా? రైట్, తాగుతున్నా. బా, ఏం కళ్ళు తెలుసా? న్యాచురల్ ఆల్కహాల్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మన హెల్త్కి కూడా మంచిది. ఒక విషయాన్ని చెప్పాలంటే, మనకి చలవ, మన ఒంటికి మంచిది,
దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు. ఎంత మంచిది అంటే అంత మంచిది. అంటే మొత్తం తాగమని కాదు, స్టమక్ కూడా మస్తు క్లీన్ అయిపోతుంది. రోజు ఇదే పని పెట్టుకోమని కాదు, తాగాలి. ఊర్లో ఉన్నట్టు తాగుతూనే ఉంటారు రోజుకి, అయినా కానీ ఎంత గట్టిగా ఉంటారు తెలుసా. అందుకని న్యాచురల్ ఆల్కహాల్ ఇస్ బెస్ట్ ఆల్కహాల్. సరే, మీ ముందు ఈ చికెన్ ఉంది, ఇవన్నీ సోది ఎందుకు మాటలు కాంచి వర్షం వస్తుంది అవసరం అంటారు కదా, నాకు కూడా అనిపిస్తుంది. అందుకని రప్పరప్ప కానిద్దాం. ఆ ముక్కను చూడు ఇట్లా సుందరంగా ఉందో, వయ్యారంగా కదా. నీ టేస్ట్ కోసం వెయిటింగ్ ఆడ. ఎట్లుంది? బాగుంది. కౌస్ ఏమైనా ఉందా? సూపర్ ఉంది. ఎలాంటి కౌసులు, చికెన్ చాప అనే కౌసు లేదు. లేదు బావ, ఏమన్నా తక్కువ అయిందా? మంచిగా మొత్తం సెట్ అయిపోయిందా? కారం మసాలా, కారం మసాలా, కొత్తిమీర, పుదీనా, A to Z. పుదీనీరే ఇల్లా, నువ్వు నోటుకొచ్చి చెప్పకు, మా బామ్మడితో ఉండి మంచిగా ఉండాలని చెప్పేసి. అది కాదు, చికెన్ మన బెస్ట్. ఓకే, ఇప్పుడు నేను ట్రై చేస్తా. మా బావ అబద్ధం చెప్పిండు నిజం చెప్పిండు, నేను చూడాలి ఇప్పుడు. ఈ లెగ్ పీస్ ఉంది, ఈ లెగ్ పీస్ కూడా తింటా. కానీ ఫస్ట్ ఈ నెక్ కోసం, నెక్ కదా మన ఇవాళ స్పెషల్ కర్రీ అంటే నెక్ కదా, అందుకే నెక్కే. దీన్ని చూస్తుంటే నేను నాట్లా బాబా. ఆహా, ఇంత ముక్క తిన్నగా నోట్లో లేనే లేదు, అయిపోయింది అప్పుడే. కిరాక్ ఉంది. మా బావ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్, ఎందుకంటే టేస్ట్ చూసిన అర్థమవుతుంది. కిరాక్ అంటే కిరాక్ ఉంది. ఇలాంటి తిండి కదా మనకు కావాల్సింది, ఇలాంటి ఆహారాలు కదా మనకు కావాల్సింది. బాగా సాటిస్ఫాక్షన్ అను. ఫుల్ అంటే అడవిలో మనకు ఇలాంటి నేచురల్ ఫుడ్ అనేది లోకల్లో మస్తు ఉంటుంది, కానీ తిండి మేడం. అదే ఇక్కడైతే నేను షాప్ బంద్ చేసి తీసుకొచ్చినందుకైతే నీకు కొడతాయి కదా. ఓకే, ఓకేనా. మా బావకైతే కొడుతూ, నాకు కూడా కొడుతూ. మనకంటే ఎప్పటికి నడుస్తుంది. మా బావకు స్పెషల్ మంచిగా ఉంది. పాపం ఏమనుకుంటే ఏమో డ్రెస్ మార్చుకోలేదు, కాలేజీ కూడా అట్నే తీసుకొని వచ్చిన, ఎందుకంటే మూడు మారదని చెప్పేసి. ఏమైనా సండే ఎంజాయ్ చేయాలబ్బా, ఎంజాయ్ చేయకుండా సండే కూడా షాప్ తీస్తే ఎట్లా చెప్పు. సంపాదించేది ఎప్పుడైనా సంపాదిస్తూనే ఉంటాం. మనకంటే రిలీఫ్ ఉండాలి, మన లైఫ్ అంటే ఎంజాయ్ ఉండాలి కొంచెం. అదే వీకెండ్లో మస్తు ఉంటుంది. ఆ వీకెండ్ చేసుకోకుండా షాప్ తీస్తే ఎలా అని చెప్పు. ఇంకో దమ్ము మా సబ్స్క్రైబర్స్కి నేను ఒకటి చెప్పింది, అది చెప్పేసి ఇంకో దమ్ము. అంటే కళ్ళు తాగుతున్నాను రోజు తాగుతున్నా అనుకోకూడదు మీరు, ఎందుకంటే వీకెండ్కి వచ్చినప్పుడే కళ్ళు తీసుకొని ఎంజాయ్ చేస్తాను, అంతేగాని లోకల్ మందు అలాంటిది ఏం తాగను. మంచిది కాబట్టి, హెల్త్కి మంచిది కాబట్టి తాగుతున్నా. ఇప్పుడు మన కోసం ఈ లెగ్ పీస్ వెయిట్ చేస్తుంది, దీన్ని కూడా వెయిట్ చేపియొద్దు. టేస్ట్ చేసినాక నేను చెప్పినాక టమాటా సూప్ అంతా వెళ్ళిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది, ఏకదమ్ము. ఆహా, అమేజింగ్గా. మన చికెన్లో మొత్తం పీస్ అలాగుంటుంది, ఒక నెక్ ఒకటి అలాగుంటుంది. మీకు అర్థం అంటే మీకు ఎప్పుడు అబ్జర్వ్ చేసిందో తెలియదు, నాకు తెలియదు. నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, అందుకని నెక్ సైజ్ సపరేట్గా పెట్టుకున్నా, స్పెషల్గా పెట్టుకున్నా. అది మా బావ కోసం ఇవ్వాలా, మీకోసం, మీకు చూపించడం కోసం, మీరు కూడా స్పెషల్గా వండుకొని తింటారని. ఓకే, ఈరోజు ఈ వీకెండ్ అయితే మా బావ షాప్ తీసినా కానీ నేను మూసేపించి మరి ఇక్కడికి వచ్చి కళ్ళు పైసలు కూడా మా బావతోనే పెట్టించి మరి వండుకొని మరి తింటున్నాం, తాగుతున్నాం. మన వీడియోని మొదటిసారి చూసినట్టే లైక్ చేయండి. అలాగే మన వీడియోలన్నీ ఇలాంటి చాలా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో లేటెస్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన వీడియో చివరి వరకు చూసి ఎలాగుందో కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. మన దగ్గర పట్ల ఉంటే ఎవరైనా నేను కూడా వస్తాను మెసేజ్ పెడితే, వాళ్ళకి దగ్గర ఉంటే మన సర్కిల్లో ఉంటే నేను లొకేషన్ పెడతా, వచ్చేసి నెక్స్ట్ వీడియో పండగ చేసుకుందాం, కుమ్మేద్దాం కళ్ళుతోనే మీరు అనుకున్న ఐటెం తోటి. ఓకే మరి, బాయ్ బాయ్.